సీత సీత చెప్పింది నాగమణి. మొన్న కూడా సీతగారు ఇదే విషయం చెప్తే మీరు నమ్మలేదు కదండి. మీ పగకి భయపడి అబద్ధం చెప్పిందన్నారు కదా, ఇప్పుడెలా నమ్మారు? అయ్యో నాగమణి, నేను నా కూతురి మెళ్ళో వేసిన గొలుసు, పడుకోబెట్టిన చీర ఆధారాలు చూపించి నా బిడ్డ పెళ్లి మండపంలోనే ఉందని చెప్పింది. అందుకే నమ్మాను నాగమణి. ఏంటమ్మగారు మీరు? అమ్మాయి అక్కడే ఉంటే తననే చూపించకుండా ఏవో ఆధారాలు చూపించడం ఎందుకు? మిమ్మల్ని నమ్మించడానికి ఆ సాక్ష్యాలు చూపించిందేమో. మీరు పెళ్లి ఆపుతారని తెలుసు కాబట్టి మీ చేతుల మీదుగానే పెళ్లి జరిపించాలని తెలివిగా ఎత్తుగడ వేసిందేమో. ఆవిడ చెప్పగానే మీరంత గుడ్డిగా ఎలా తలూపారండి? నాగమణి, సీత మాట నేను నమ్మింది నిజం. రేపు ఉదయం నా కూతుర్ని నాకు చూపిస్తానని చెప్పింది. మాట తప్పి నన్ను మోసం చేస్తే మాత్రం చేసిన తప్పుకి సీత పర్యవసానం అనుభవించక తప్పదు. అనయా స్ప్రే కొట్టు. ఒరే నాని, మొత్తానికి నువ్వు కూడా పెళ్లి చేసుకుని బ్యాచులర్ లైఫ్ కి చరమగీతం పాడేశావు. హ్యాపీగా నువ్వు అనుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు. అవునన్నయ్య, చిట్టి లాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం అన్నయ్య. ఓహో, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళుంటే ఇక జీవితా. ఎందుకన్నయ్య అలా అరిచావు? నీ స్పీడ్ చూస్తుంటే ఎక్కడ బొక్కబోర్లా పడతావేమో అని నాకు భయంగా ఉందిరా. పెళ్ళైన మొదటి రాత్రి భార్య నీలా పొగిడావంటే జీవితంలో చివరి రోజు వరకు గిన్నెలు కడుగుతూ ఇల్లుడుస్తూ బతకాలరా. ఇదేంటన్నయ్య, పొగిడితే మంచిదే కదా, సంతోషిస్తుంది, వద్దంటారెందుకు? శంకరన్నయ్య, లాభం లేదు కానీ వీడికి నువ్వే హితపోచ్చి. నిజమేరా శ్రవణ్, వీడికిప్పుడు జ్ఞానోదయం అవ్వకపోతే బ్రతుకంతా పెళ్ళాన్ చేతిలో బలి కావాల్సిందే. భయపెడుతున్నారేంటి అన్నయ్యలు? రే నాని, నువ్వు లైఫ్ లాంగ్ పెళ్ళానికి భయపడకూడదనేరా మా బాధ. చూడు నాని, పెళ్లి కాకముందు అమ్మాయిల్ని పొగిడితే మనకి పడతారు. అదే పెళ్ళయ్యాక పెళ్ళాలని పొగిడితే మనల్ని పడుకోబెట్టేస్తారు. నువ్వే గ్రేట్ అన్నావనుకో, మనల్ని ఇంటి గేట్ కూడా దాటనివ్వరు. ఈ రోజు నువ్వు అందంగా ఉన్నావని చెప్తే, అంటే రోజు అందంగా ఉండట్లేదా అని గొడవ పడతారు. మనకెందుకు వచ్చిన గొడవలే అని మౌనంగా ఉంటే నేనంత కానిదాన్ని అయిపోయానా అని సాగదీస్తారు. చీర కొని పెడితే నగ తేలేదా అని నిలదీస్తారు. ఏది కొనలేదనుకో తెగ తెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధపడిపోతారు. వామ్మో, ఏదన్నా రివర్స్ అంటే ఎలా అన్నా చచ్చేది? రే, నీకు ఆ సమస్య రాకూడదని కదా ఇదంతా చెప్పేది. నేను చెప్పేది జాగ్రత్తగా విని జీవితాంతం ఇదే పాటించు. సరే అన్నయ్య, చెప్పు. మనం ఎవరుండ్రా? నేను నాని, నువ్వు శంకర్ అన్నయ్య, తిను శ్రవణ్ అన్నయ్య. ఒరే శ్రవణ్, వీడు చిట్టి ముందు పల్టీలు కొట్టడం కన్ఫర్మ్ రా. నా వల్ల కాదు గాని నువ్వే చెప్పు. ఇప్పుడు చూడు, అరే నాని, మనం మగాళ్ళం రా, రామరాజు గారి తమ్ముళ్ళం. మగాడు పెళ్ళా ముందు బెండవుతాడా, జీవితాంతం కింగలా ఉంటాడా అని తేల్చేది ఈ శోభనం రోజు మాత్రమేరా. రే, ఇక్కడే ఉన్నావా? చూడు, ఇది భర్త అనేవాడి తలరాతను మార్చే రోజు. చిట్టి అసలే మామూలుది కాదు. నువ్వు శోభనం గదిలోకి ఎంటర్ అయిన మరుక్షణం నుంచే చిట్టి జుట్టుని నీ చేతికి చిక్కించుకో. అన్నయ్య కొడుతుందేమో. రే, వీడిప్పుడే భయపడుతున్నాడేంట్రా? జుట్టుని చిక్కించుకోవడం అంటే జుట్టు పట్టుకోమని కాదురా, ఇప్పటి నుంచే నీ ఆధీనంలోకి తెచ్చుకోమని. తెచ్చుకుంటానంటే వింటుందంటారా? ఇదిగో నేను చెప్పినట్టు చెయ్యి, తనే వింటుంది. చెప్పనయ్య చెప్పు. ఇప్పుడేం చేస్తావంటే
అంతే. ఏనా నీ అర్థమైందా? ఇప్పుడు చూడన్నయ్య నా తడాకా చూపిస్తా. ఉమ్. మ్మ్. ఆ. నాకు మస్తు భయమైతుంది అక్క. ఒక్కటిచ్చానంటేనా? ఇప్పుడు వరకు చెప్పిందంతా విని మళ్ళీ భయం అంటావేంటే? ఏమో అక్క, శోభనమంటే గుబులైతుంది. మాట్లాడితే తేడాలు వస్తే చీటీలు చించేస్తానంటావు కదా చిట్టి. ఇప్పుడెందుకు ఇలా భయపడుతున్నావు? అయ్యో అక్క, గొడవలకైతే ముందుగానే ఉంటా గాని ఇప్పుడు మీరు చెప్పేది వింటుంటే వెనకడుగు పడుతుంది అక్క. చిట్టి, ఇంక నువ్వే ధైర్యంగా ముందడుగు వేయాలి. ఈ పాటికే మా కాపురాల్లో వాళ్లకున్న అనుభవమంతా రంగరించి శంకర్ శ్రావణ్లిద్దరూ నీ మీద తమ తమ్ముడిదే పైచేయిగా ఉండాలని నానిని సానబడుతూ ఉంటారు. మొదటి రాత్రి నువ్వు గనక తగ్గావనుకో, జీవితాంతం నీ మొగుడి మీద నువ్వు నెగ్గుకొని రాలేవు. నెగ్గాలంటే ఏం చేయాలక్క? ఒసే! ఇంతసేపు విని మళ్ళీ ఏం చేయాలని అడుగుతావేంటే? నువ్వు శోభనం గదిలోకి అడుగు పెట్టగానే నువ్వంటే నాకు చాలా ఇష్టం నాని అని అన్నావనుకో, జీవితంలో చివరి రోజు వరకు నిన్ను కష్టపెడుతూనే ఉంటాడు. ఇంటి గేటు దగ్గరికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్తున్నా అని గట్టిగా అడుగు. బయట నుంచి 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే ఇంత ఆలస్యమైందేంటి అని నిలదీసి కడుగు. నాని కళ్ళెర చేస్తే నువ్వు ఏడువు, తనరిస్తే నువ్వు కరుగు. అప్పుడు అప్పుడు నీ కింద కుక్కిన పేన్లా పడుంటాడే. జబర్దస్తిగా సమజైందక్క. ఇప్పుడు చిట్టి చిట్టి ఆకు. ఎక్కడికి వెళ్తున్నావు? శోభనం గదిలోకక్క. పోసే, అలా వెళ్ళకూడదే. నీ చేతిలో పాల గ్లాస్ పెట్టి మేము తీసుకెళ్ళాలి. కనీసం అప్పటి వరకైనా సిగ్గుపడుతూ ఉండవే. అదిట్లా వాడాలక్క? అమ్మా దాక్షాయిని, దీంతో చాలా కష్టమే. దాక్షాయిని, చిట్టిని రెడీ చేశారా? రెడీ అయిందక్క, తీసుకొస్తున్నాం. పదా పద. ఇగో మారుతి, గడబెట్టు. హాయ్ మారుతి, ఎట్లున్నది డెకరేషన్? ధూమ్ ధామ్ ఉన్నదిలే. అవును బేకర్ గారు, ఆ, చాలా బాగుంది. అరే మరి చేసింది ఎవరు అనుకున్నావు? డైమండ్ రాజు, డైమండ్ లెక్క. అది సరేగానండి, ఆ. చిట్టమ్మ గారు పెళ్లి అయిపోయింది, ఉమ్, మీ బాధ్యత తీరిపోయింది. ఆ. మీరు కూడా హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదండి. బాలేటోని మారుతి నువ్వు. 3 ముక్కలాడికి చిల్లర అడిగితేనే ఎవరిస్తలే, 3 ముళ్ళేనికి పిల్లని అడిగితే ఎవరిస్తా చెప్పు? అది అవ్వది. అప్పుడంటే మీకు తిండికి టెకాన లేదు, కానీ కొరగారు అనుకోండి. మారుతి, ఆ, ఆ, అది కాదండి, ఉమ్, ఇప్పుడు అయ్యగారు అమ్మగారు మీకు అండగా ఉన్నారు కదా, ఆ. ఏ గంతకు తగ్గ బొంత దొరుకుద్ది కదండి. నా సంగతి వదిలిపెట్టు మారుతి. మరి నీ సంగతి ఏందన్నట్టు? నేను ఈ ఇంటికి వచ్చినప్పటికెళ్ళి చూస్తూనే ఉన్నా, నువ్వు నిక్కర్లు తప్ప ప్యాంట్ వేస్తలేవు. మరి నీకెట్టయితది లగ్గం? అంటే నిక్కర్లైతే పెళ్లి కాదంటారండి? కాదు, అయ్య బాబోయ్, చచ్చినా కాదన్నట్టు. జిందగీ మొత్తం ఇట్టే ఉండిపోతావన్నట్టు. అమ్మో, పెళ్లి కాకపోతే ఎట్టాగండి? ఇగో ఓ పని చేయండి బేకర్ గారు, ఆ, అక్క చెల్లెళ్ళు ఉన్న సంబంధం చూడండి. మీరు అక్కనే, మీరు చెల్లిని పెళ్లి చేసుకుందాం. అంత కష్టపడ్డం ఎందుకు? మీరిద్దరే పెళ్లి చేసేసుకోండి. మేమిద్దరం పెళ్లి చేసుకున్నా బానే ఉంటుంది అమ్మాయి గారు. చిచి, ఇగో నేను అసమంటోని కాసిల్లే. నేను మాత్రం అలాంటి కాదండి. పెళ్లి కాకపోతే ఏం చేస్తాం? అమ్మాయి గారు చెప్పినట్టు సర్దుకుపోతాం. ఛీ, చాలండి మీ తెలివితేటలు. మీరును వెళ్ళండి బయటికి ఫస్ట్. కాదండి, మీరే సలహా చెప్పి మీరే తిడతారేంటి?
మారుతి నిన్ను నువ్వు మూసేయి ఇగో శిల నేను చూసుకుంటా రా తప్పుకో శిల నువ్వు తప్పుకో రా మగవాళ్ళైనా బాగానే డెకరేట్ చేశారు కదా దాక్షాయిని. వాళ్ళందుకే పనికొస్తారులే. పద పద. రే నాని ఒరే నాని మేము చెప్పిందంతా గుర్తుందా? అన్నయ్య జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. శబాష్ రా నాని, ఇదే మాట మీద ఉండు. ఈ అన్నయ్యల పేరు నిలబెట్టరా. అలాగే అన్నయ్య, ఖచ్చితంగా. ఎక్కడ తగ్గకూడదు. ఏ చిట్టి, నీకు సిగ్గు అనిపించకపోతే సిగ్గుపడుతున్నట్టు నటించు. అంతా గుర్తుంది కదా నీకు. జాగ్రత్త. రే నాని చిట్టి వస్తుంది. నువ్వెక్కడ తగ్గొద్దు, ఓకేనా? గుర్తుంచుకో. రేయ్, సరిగ్గా నిల్చోరా. ధైర్యంగా చూడరా. రేయ్, ధైర్యంగా చూడరా, సిగ్గుపడతావు. చూడు నాని, లోపలికి వెళ్ళరా. చిట్టి, ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళు. ఇదేంటి చిట్టి, వెళ్ళమంటే ఆలోచిస్తావేంటి? అన్నయ్య ఇదేంటన్నయ్య చిట్టి లోపలికి వెళ్ళట్లేదు? నాకు మాత్రమేం తెలుసురా. చిట్టి, నీకే చెప్పేది, వెళ్ళు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు అంటారే గాని సినిమాల్లో లెక్క ఒక్కరు కూడా లోపలికి దోషి తలుపులు పెట్టరేంది? పోసిని అసాధ్యం కోలా. వెళ్ళవే, మూసుకుని. వేయండి, డోర్ వేయండి. అంటే అది పదండి పదండి. సరే సరే, లోపలికి వెళ్ళండి. చేసే
శంకరన్నయ్య శ్రావణన్నయ్య చెప్పినట్టు ఇక్కడ ఏం జరగడం లేదేంటి? ఇది దాని పాటికి అది సైలెంట్గా ఉంది. ఇంకేం చిట్టి? ఏముంది? నువ్వేమన్నా చెప్పాలనా? ఆ, చెప్పు. అబ్బే ఏం లేదు. పర్లేదు చెప్పు. నిజంగా ఏం లేదా? ఏముంటది? అంటే శోభనం గదిలోకి వచ్చాక కాళ్ళకి దండం పెట్టాలి కదా. కదా? ఆ దండం పెడతానని అట్లా చూస్తావేంది? కానీ అంటే నువ్వు నా కాళ్ళకి దండం పెట్టవా? నేను పెట్టుడేంది? భర్త కదా పెట్టాలి. మరి మా అన్నయ్యలు అలా చెప్పలేదే. ఎట్లా చెప్పిండ్రు? భార్యనే భర్త కాళ్ళకి దండం పెట్టాలని చెప్పారు. అదంతా జమానాల. ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్రెండ్ మారడం ఏంటి చిట్టి? ఇవాళ పొద్దుగాల నువ్వు పేపర్ చూడలేదా? లేదే. కొన్ని రూల్స్ మారినాయి. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసి కొత్త రూల్స్ పెట్టిండ్రు. ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ ఒకటే కాబట్టి ఇక నుంచి మొగుళ్లే పెళ్ళాల కాళ్ళకి దండం పెట్టాలంట. ఆహా, గవర్నమెంట్ ఇలాంటి రూల్స్ కూడా పెడుతుందా? పెట్టిందని చెప్తుంటే సమచేతలే. కాని కాని మరి ఇలా రూల్ పెట్టినట్టు మా అన్నయ్యలు ఎవరూ చెప్పలేదేంటి నాతో? బా వాళ్ళ బొంద వాళ్ళకే మెరుక. నువ్వు దండం పెడతావా పెట్టవా? గవర్నమెంట్ రూల్ పెట్టాక తప్పుతుందా? పెడతాలే. మా పెద్దదిని మాత్రం గ్రేట్. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే